ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవుని బట్టి సంతోషించు అని చెప్తే అది ఆచరణలో ఎలా సాధ్యం? ఈ భూమి మీద సంతోషించడానికి, ఆనందించడానికి ఇంకేం లేవా? దేవుని గురించి ఆలోచించడానికి వీలు లేకుండా 24 గంటలు ఆలోచించడానికి, ఆనందించడానికి మనిషి ఎన్ని తంత్రాలు కల్పించుకున్నాడు. క్షణం తీరిక లేకుండా రోజంతా చెత్త చెదారం ప్రసారం చేసే టీవీ, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మనుషులను దేవునికి దూరం చేస్తున్నాయి. దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడో మనిషి గుర్తించకుండా ఉండడం కోసం సాతాను మనుషుల కోసం ఇతరుల విషయాలపై కేంద్రీకరించేలాగా చాలా ప్రణాళికలు వేశాడు. అందులో భాగంగా ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, ఇలా మనుషుల ఆలోచనలు ప్రభావితం చేసే చాలా విషయాలను మనిషి హృదయంలో చొప్పించేశాడు. తల్లిదండ్రులు ప్రేమించేవారు వారి గురించి ఆలోచిస్తారు, వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. ఎలాగైనా వారు రుణం తెచ్చుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులు తమను ప్రేమించే బిడ్డను ప్రేమిస్తారు, లోబడి ఉండే వారి పట్ల శ్రద్ధ చూపిస్తారు. వారి ప్రేమలో స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలకైనా, బిడ్డలు తల్లిదండ్రులకైనా వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడు. దేవుని ప్రేమను గురించి మనం ఆలోచించగలిగితే మనల్ని కుంటివారిగాను, గుడ్డివారిగాను, చెవిటివారిగాను, మతి స్థిమితం లేనివారిగా పుట్టించకుండా పరిపూర్ణ ఆరోగ్యం, తెలివితేటలు, అందంతో పుట్టించిన దేవుని ప్రేమ గుర్తించగలిగితే దేవుని బట్టి మనం సంతోషంగా ఉండగలం. అంగవైకల్యంతో ఉన్నవారు, మతి స్థిమితం లేనివారు చూచినప్పుడు దేవుడు మనల్ని అలా పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగితే మనం ఖచ్చితంగా దేవుని బట్టి సంతోషించగలం. తల్లిదండ్రులు చూపించే ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది, కానీ దేవుని ప్రేమ షరతులు లేనిది. మనం చేసే పాపాలకు దేవుడు మనల్ని శిక్షించాలని వస్తే మనం ఈ భూమి మీద ఉండలేం. సాతాను వేసిన ఉచ్చులో చిక్కుకుని ఈ లోక విషయాలతో వృధా చేసే నీ సమయంలో కొంత దేవుని కోసం కేటాయించు. నీ పేరు అరచేతిలో చిక్కుకుని దేవుని ప్రేమ గుర్తించి ఆయన కృతజ్ఞతాభావం కలిగి ఉండు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనవసరాలు ఇవి గుర్తించగలిగి మీ ప్రేమను మేము అర్థం చేసుకుని కృతజ్ఞత కలిగిన వారమై మీలో ఆనందించి మిమ్మల్ని స్తుతించే బాధ్యత, మీ దీవెనలు మరింతగా పొందుకునే బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్నబిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. ప్రేడ వివాహములు కాని వారికి అవుటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి. మీరు సిద్ధపరిచిన పరలోక భూ సంబంధమైన దీవెనలకు
పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.